చప్టాకే గ్రామం నారాయణఖేడ్ మండలంలో ఇది భూలక్ష్మమ్మ గుడి ఏదైతే పురాతనమైన గుడి సుమారుగా ఒక 300 సంవత్సరాల పైగా ఉన్న గుడి ఈ గుడి కూలిపోయిన సందర్భంగా మళ్ళా దీన్ని పునర్నిర్మాణించడానికి ఊర్లో అందరూ ప్రతి ఒక్క సహకారంతో నగేష్ షెట్కర్ గారి మాలాదేవి షెట్కర్ గారి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం అయింది. దీనికి విగ్రహ ప్రతిష్టాపన 6వ తారీఖు ఉంది. 4వ తారీఖు 5వ తారీఖు పూజలు ఉన్నాయి. దీంతో పాటు బసవేశ్వర స్టాచ్యూ కూడా ఓపెనింగ్ ఉంది 6th కి. ఈ గుడి ఎంత చరిత్రమైన గుడి అంటే ఈ గుడి కూలిపోయినప్పుడు దీంట్లో ఉన్న రాళ్ళు ఇటు హనుమాన్ మందిర్ కి నిర్మితం చేసిరు, కామక్కబాయి నిర్మితం చేసిరు, మళ్ళీ గుండమ్మ బాయి కట్టిరు. మళ్ళీ దీంతో పాటు దీని శిఖరము అక్కడ అమ్మవారి మీద పడుతుండే రేకల్లో ఎల్లమ్మ కాబట్టి చాలా చరిత్రాత్మకమైన గుడి కాబట్టి చాలా పవర్ఫుల్ గుడి కాబట్టి దీనికి మళ్ళా మన ఊరు అంతా శాంతి ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, ప్రజలు అందరూ మంచిగా ఉండాలి అని చెప్పి దీన్ని మళ్ళీ నిర్మించడం అయింది. దీన్ని పెద్ద ఎత్తున అందరు పూజలు చేసి 6వ తారీఖున పెద్ద ఎత్తున అందరు రావాలని కోరుకుంటూ నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలందరూ రావాలని కోరుకుంటూ 6వ తారీఖు నాడు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడి భూలక్ష్మమ్మ గుడి చాలా పురాతన మా తాతల నాటి గుడి ఉండేది. దీనికి భయంకరమైన రాళ్ళు శిల్పి రాళ్ళు ఉండే. అయితే ఏదో కారణాలు గురిపోయిన దానికి ఈటి రాళ్ళు హనుమాన్ మందిర్ కూడా నిర్మించారు. కామక్కబాయి నడుతున్న కామక్కబాయిలో కూడా ఇప్పటికీ పువ్వులతో ఛాన్స్ చేసినాయి. మరి ఆడ గుడి కూడా శివాలయం గుడి కూడా కట్టిన, గుండంబాయి కట్టిరు, ఇక్కడ తుక్కంబాయి కట్టిర్రు. ఇటువంటి కార్యక్రమం ఈ గుడి నీడ మన రేకలెల్లమ్మ గుడి మీద నీడ పడుతుండే సాయంత్రం పూట. అది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు దాని గురించి పడిపోయిందన్న ఉద్దేశంతో ఇప్పుడు మా గ్రామస్తులంతా మా నాగేష్ షెట్కర్ మాలాదేవి షెట్కర్ వాళ్ళది అందరు కూడా సహకారంతో గ్రామ ప్రజలతో సహకారంతో ఈ గుడి నిర్మాతం అయిపోయింది. ఈ స్థాపన రేపు 6వ తారీఖు నాడు 11 గంటల 9:30 గంటలకు స్థాపన ఉన్నది. అందరు కూడా ఆహ్వానితులే, అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మేము కూడా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!